తప్పుకి భయపడతాడు. ఈ బుద్ధిమంతుడైనటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు తప్పు చేయవలసినటువంటి అవసరమే లేదు, వాడు చెయ్యడు కూడా. అదే వాడికి భయం అనేటువంటిది లేదు. వాడు అసలు దేన్ని చూసేవాడు. మాస్టర్ గారు చెప్పారు, నేను ఎన్నడూ దేన్ని చూసి భయపడలేదు, మీరు కూడా భయపడకుందురుగాక. నా పెదవుల మీద చిరునవ్వు ఎన్నడూ చిరిగిపోలేదు, మీ పెదవులపై చిరునవ్వు కూడా చిరిగిపోకుందురుగాక అని ఎప్పుడు భయపడలేదు. నేను భయపడాల్సిన అవసరం లేదన్నా, నేనేం తప్పు నేనేం చేయటం లేదు, నేను భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటే. అదే ఆయన ఎప్పుడు ఆ ఆనందంతో ఉన్నారు, ఆ భయం లేనటువంటి స్థితిలో ఉన్నారు. అదే కోపపడవలసినటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది? మన పని మనం చూసుకోకుండా వాడు ఏదైతే దేని మీద బాధ్యత పెడితే వాడు ఆ పని చేయలేదంటే తీసుకుంటాం. మనం చేసుకుంటాం, వాడి పని వాడు చేస్తూ అంటాడో అది వాడికి సంబంధించింది. మనం కోపం తెచ్చుకోవడం ప్రయోజనం లేదు. పిల్లాడికి ఆకలి వేస్తే అన్నం తింటాడు, లేకపోతే లేదు. వాడు తినలేదు ఇదైపోయి తింటావా తినవా పంపుదా నోరు పేరు కుప్పుతా అన్నవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. దానివల్ల మనం బీపీ తెచ్చేసుకుని దానివల్ల మన బాధ్యత ఉన్నంతసేపు ఏం చేస్తాం? ఒకసారి చెప్తాను, రెండుసార్లు చెప్తాం, అరే నాకే మంచిది, ఇదిగో నీ కోసం పెట్టాను, నువ్వు తింటావా మంచిది లేదా కాదు. ఎప్పుడు చిన్న వయసులో వాడికి తెలిసే వరకు మనం పెట్టాలి కాబట్టి వాడు వద్దున్నా కొంచెం బలవంతంగా పెడతాం. ఒక వయసు వచ్చిన తర్వాత మనం చేయగలిగిందని లేదు. వాడి మీద కోపం తెచ్చుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఏ సమయంలో కోపం తెచ్చుకోవాలి, ఏ సమయంలో తెచ్చుకోకూడదు ఒకటే చెప్పారు. ధర్మకోపం ఉన్నట్టే. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే కోపం తెచ్చుకోవాలి, మిగిలినటువంటి విషయాల్లో కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి వ్యక్తిగతంగా ఏదో మనకి కష్టం కలుగుతోంది అని చెప్పి దానికి సంబంధించి మనం అసలు తెచ్చుకోవాల్సింది. ఎక్కడైనా అన్యాయం జనరల్గా ధర్మానికి కోపం జరుగుతుంటే కోపం. కృష్ణుడు కూడా యుద్ధం చేస్తే ఎంతసేపటికి భీష్ముడిని చంపకపోతే అప్పుడు కోపం తెచ్చుకున్నాడు. ఆయన మొత్తం అసలు కోపం తెచ్చుకునేటువంటి సర్వం అది ఒక్కటే పొద్దున్న కదా ఎంతసేపు చేస్తారు, మీకు జాగ్రత్తగా చెప్పి నేను వెళ్తానని చెప్పి కొంచెం కోపంగా ఆయన మొహం పెట్టాడు. ఇంకా ఎప్పుడూ కూడా అంత కోపంగా అసలు ఎప్పుడు పెట్టారు. ఒక్కసారి దుర్యోధనుడు వాళ్ళు ఈ రాయవారానికి వచ్చినప్పుడు ఈయన్ని కట్టేద్దామని చదువుకునేటప్పుడు విశ్వరూపాన్ని చూపించడం ముందు ఒక్కసారి కొంచెం కోపించుకున్నాడు. ఏంటి గుర్తు లేకుండా వీళ్ళు ఎంత చెప్పినా కానీ చేయటం లేదు అని. ఇంకా మిగిలినటువంటి సందర్భాల్లో ఆయన ఎక్కువగా కోపం చూస్తారు. చిన్నతనంలో ఒకసారి మాత్రం ఈ సముద్రం దగ్గర ఎక్కడో చేసినప్పుడు మాత్రం ఒకటి అంటే తన గురించి కాదు, రాముడైతే కేవలం సముద్రుడి మీద కోపం తెచ్చుకున్నాడు, ఇంకెక్కువ కోపం తెచ్చుకోలేదు. అంటే దారిస్తావా ఇవ్వడానికి ప్రాణం వేయడానికి సిద్ధపడ్డాడు. ఇంకా మిగతా సమయాల్లో అసలు రాముడి మొహంలో కోపం లేదు. లక్ష్మణుడు కోపం తెచ్చుకున్నాడు కానీ సీతాదే ఈ సుగ్రీవుడి మీద రాముడు అంటే ఒకే మాట చెప్పమని చెప్పాడు. మన ఎవరు చెప్పేది మాట మాస్టర్ ఉత్తరం చెప్తుంది. అంటే సుగ్రీవుడేమో వానాకాలం అయితే సీతాదేవిని వెతకడానికి పంపిస్తాను అంటే బాల్యం చంపేసే టైంకి వర్షాకాలం వచ్చేసింది, మరి వర్షాకాలంలో వెళ్ళడం కష్టం కదా అన్నాడు. వానాకాలం అయిపోయింది, హాయిగా సుఖాల్లో మునిగితే మర్చిపోయాడు. రాముడికి వాడికి ఆ దూరంగా ఎక్కడో విడిపించాడు, అదో ఉన్నాడు పలకరిస్తున్నాడు. కానీ సీతాదేవి కోసం మనుషుల్ని ఉంచాలి అనే విషయం అయిపోయింది. వర్షాకాలం అయిపోయింది, శరత్కాలం వచ్చేసింది, శిశిరం చలికాలం కూడా గడిచిపోతుంది. ఇంకా ఇతను ఊహనాడు అసలు ఏమీ లేదు. ఈ రామకమలా బాధపడుతూ సీత ఎక్కడుందో, ఈ చలికాలంలో ఎక్కడ గడుపుతుందో, కప్పుకోవడానికి కప్పటి ఉందో లేదో పాపం ఈయన వాహనం ఏం పడుతున్నాడు. చూశాడు లక్ష్మణుడు, ఇంకా అన్నయ్య ఆయనేమో మాట్లాడుతూ నువ్వేమో వెళ్ళి అడగవు, నీగా నేను వెళ్ళి అడుగుతాను కోపంగా అని చెప్పి కోపంగా ఈ మిల్లును అది కూర్చుని బయలుదేరాడు. అయితే 4 వేసి వైచైనా సరే వచ్చేస్తాడు. అదే అక్కర్లేదులే ఒకే మాట చెప్పు అని ఒక్క మాట చెప్పాడు. ఏదో ఆఘాటంగా వెళ్ళిపోయేటప్పటికి మన అక్కడ విల్లు పెట్టి తప్పనే కోటగోడను తలుపు కొట్టాడు. ఆ శబ్దానికి సుగ్రీవుడు కంగారు పడిపోయి ఆ కిటికీలో చూడండి ఎవరు వచ్చారంటే లక్ష్మణుడు మంచి కోపంగా అంటే అప్పుడు దిగింది మొత్తం. మాకు లక్ష్మణుడు ఎంత కోపంగా వచ్చాడంటే సీతాదేవిని పంపించలేదనే నేను ఇంకా నేను ఇప్పుడు వెళ్తే ముందు నన్ను చితకబారేస్తాడని చెప్పి ఆడ ఆమెను పంపించాడు. ఎదురుకుండా తలుపు తీసి ఆడ తాను వచ్చేటప్పటికి ఏం చేస్తాడు ఇంత కోపంతో ఇలా కొట్టేపోతున్నాడు, తలుపు దిగానే వేసేద్దామని. ఆవిడ వచ్చేప్పుడు ఏం చేస్తాడు గొప్పని బుర్రలు చేస్తున్నాడు. ఆడవాళ్ళకి ఇష్టం ఆయన సీతాదేవి అయితే కాలి పట్టీలో గుర్తుపెట్టాడు కానీ ఆవిడ మెడలో పెట్టినవి అవి నాకు తెలియ ఉన్నాడు. పరాయాడ మొహాలు చూడడు ఆయన దుమ్ముకుని బుర్రం చేసుకున్నాడు. అందుకని సుగ్రీవుడు అవనండి ఆయన పంపించారు ఇంటి కాగా
ఏదో పనిలో ఉన్నారు ఇలా ఉంది. ఇంకేం మాట్లాడతాడు, ఆవిడేం బెదిరిస్తాడు అసహ్యంగా. అప్పుడు రాముడు ఇక్కడ మాట్లాడొచ్చు. ఆయన ఒకటే అన్నాడు, వాలిని చంపినప్పుడు వాలిని చంపడం కోసమను ఆ ముందు ఈయనకి సుగ్రీవుడికి అనుమానం వచ్చింది, ఈ నిజంగా వాలిని చంపగలడంటూ బాణం వేసి 7 తాడి చెట్లు ఉంటే ఒకేసారి వాటిని విరగొట్టాడు ఆయన. ఆ బాణము వాలిని చంపిన బాణం ఎక్కడికి వెళ్ళిపోలేదు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా అంగులి బుధలోనే ఉన్నాయని చెప్పి చాలు అన్నాడు. రాముడు ఇలా చిన్నన్నాడమ్మా సుగ్రీవుడికి, వాలిని చంపిన బాణము అప్పుడు ఆ పొగల్ని వాటిని చీల్చుకుంటూ మళ్ళీ తిరిగి తన అంగులి బుధలోకి వచ్చింది. ఇప్పటికీ కూడా అప్పటికి ఇంకా అక్కడ కొత్త చిగురు మొలవలేదు. అంటే రాముడు కోసిన బాణం యొక్క కోత అలాంటిది, ఇంకా మళ్ళీ చిగురు కొట్టలేదు అక్కడ. అది ఇప్పుడు నా అంగులి బుధ ఇంకా ఉంది అని చెప్పన్నాడు. అది చాలు సుగ్రీవుడికి అర్థమైపోయింది. అప్పుడు మళ్ళీ సమావేశం పడి తీసుకుని అక్కడికి అప్పుడు కూడా రాముడు కోపం తెచ్చుకోవాలి. ఇంకా సముద్రుడి మీద మాత్రం కొంచెం కోపంగా బాణం ఎక్కువైతే అది ఒప్పుతున్నాను వచ్చాడు. ఎక్కువ పెట్టినటువంటి బాణాన్ని మరి నేను మళ్ళీ వెనక్కి తీసుకోను అంటే అప్పుడు సముద్రంలో ఉండే రాక్షసులు కొంతమంది అంటే వాళ్ళ మీదకి దాన్ని ప్రయోగించాడు. వాళ్ళ బాధ నేను అలాగ భరించలేకపోతున్నాను, వాళ్ళని చంపే అన్నాడు. ఇప్పుడు వాళ్ళని చంపేస్తాడు. ఆ వాళ్ళకి రాంబాణానికి తిరుగులేదు అని చెప్పి. అంచేత ధర్మపరమైనటువంటి విషయంలో కోపం ఏదైనా ఉంది ఇస్తే వాళ్ళకి కోపం అనేటువంటిది అంటే ఇష్టం అనేటువంటిది కానీ భయం అనేటువంటిది కానీ కోపం అనేటువంటిది కానీ లేనటువంటి వాడినే స్థితభి అని పిలుస్తారు, ముని అని పిలుస్తారు. అందుకే స్వస్తి ప్రజకి పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః